ఇప్పుడు పౌలు గారి మాటలు ఎలా ఉన్నాయంట అంటే, నశించిపోతున్న వాడికి ఎలా ఉన్నాయంట, మరణపు వాసనగా. చాలా మంది గిట్టదు వాక్యం. ఏంది నువ్వు నాకు నీతులు చెప్పొద్దు, ఏదైనా ఉంటే భక్తి నువ్వు సైలెంట్గా చేసుకో, నువ్వు చెప్తే నేను మారతానా అనరా అండి? పౌలు గారే చెప్తున్నాడు, నశించిపోయే వారికి సేవకులు ఎలా కనపడుతున్నారంట, మరణపు వాసన. అంటే వారికి ఆ మాట జీర్ణం కాదు. కానీ ఈ మాటలు ఎట్లుంటుందంట తెలుసా, ఇట్లా నరాలని కుదిపేస్తుంది, మూలుగుల్లోకి వెళ్తుంది. ఈ వాక్యానికి ఉన్న శక్తి కూడా ఏంటో తెలుసా, మూలుగులలోకి వెళ్తుందంట. ఆ మూలుగులలో అప్పటికే పాపము, దుర్నీతి, భయంకరమైన మరణము అలాగ కరుడు కట్టేసి, పాకుడు పట్టేసి పేరుకుపోయి ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఈ మాట అలాగ కత్తిలాగా లోపలికి వెళ్తా ఉంటే వాళ్ళకి ఎట్లుంటుందంట, మరణపు వాసన. అమ్మో ఇదేదో నన్ను గాలుస్తున్నట్టు, కొద్దిగా నేను టర్న్ అయిపోయేటట్టున్నా, ఇందులో నేను దిగిపోయేటట్టున్నా, ఇందులో నేను మునిగిపోయేటట్టు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ వాక్యం వింటున్నప్పుడు కొంతమందికి వెమ్మట జీర్ణం అయిపోతుంది, ఎందుకంటే అది కనెక్ట్ అవుతారు కాబట్టి. నిజంగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే జీవపు వాసనగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకొక మెట్టు పైకి ఎక్కుతారు.